ఎంత బాధగా ఉంటుందో కదా. మనం మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుందామని తన దగ్గరికి వెళ్తే తను మనకి రెస్పాండ్ అవ్వకుండా ఆల్రెడీ ఇంకొకరితో బిజీగా ఉంటే. చిన్నప్పుడు గట్టిగా ఏడ్చేవాళ్ళం మనకిష్టమైన వాటిని గెలుచుకోవడానికి, కానీ ఇప్పుడు సైలెంట్గా ఏడుస్తున్నాం మనకిష్టమైన వాటిని మర్చిపోవడానికి. నువ్వు నాతో రోజు మాట్లాడే 2 నిమిషాల కోసం రోజంతా ఎదురు చూసేంత పిచ్చి ప్రేమ నాది. మన తలరాతలో లేని వాళ్ళ కోసం రాత్రింపగళ్ళు కలలు కనడం కరెక్ట్ కాదు. ఏడుస్తున్నా ఓదార్చే మనిషి లేని మన జీవితానికి అర్థం లేదు.